ఈ పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి? ప్రయోజనాలు ఏంటి? మీ పాస్పోర్ట్ ఇప్పుడు స్మార్ట్ అయ్యింది. చిప్తో వచ్చే కొత్త ఈ పాస్పోర్ట్ గురించి తెలుసా? భారత ప్రభుత్వం భద్రత, వేగం, సౌకర్యం కోసం కొత్తను ప్రారంభించింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఆధునిక పాస్పోర్ట్ వ్యవస్థ. ఈ పాస్పోర్ట్ అంటే ఏమిటి? ఈ పాస్పోర్ట్ బయటకు సాధారణ పాస్పోర్ట్ లానే కనిపిస్తుంది, కానీ లోపల సురక్షితమైన RFID చిప్ ఉంటుంది. ఈ చిప్లో మీ ఫోటో, వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు ఎన్క్రిప్ట్ చేసి భద్రపరుస్తారు. కవర్పై చిన్న బంగారు రంగు ఈ చిహ్నం ఉంటుంది, అదే గుర్తు. ప్రయోజనాలు: ఇమ్మిగ్రేషన్ వద్ద వేగవంతమైన వెరిఫికేషన్. ఈ గేట్లలో త్వరగా క్లియర్ అవ్వడం. నకిలీ, మార్పులు చేయడం కష్టం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణం. ఇప్పటికే 120కి పైగా దేశాలు ఈ చిప్ ఆధారిత పాస్పోర్ట్ వాడుతున్నాయి. ఎలా అప్లై చేయాలి? పాస్పోర్ట్ సేవా పోర్టల్లో రిజిస్టర్ లాగిన్ అవ్వాలి. న్యూ పాస్పోర్ట్ రీఇష్యూ ఎంపిక చేసి ఫారం ఫిల్ చేయాలి. ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. సమీప పాస్పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ బుక్ చేయాలి. అపాయింట్మెంట్ రోజున ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వెళ్ళాలి. అక్కడ మీ ఫోటో, వేలిముద్రలు తీసుకుంటారు. తర్వాత పాస్పోర్ట్ నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఇప్పటి పాస్పోర్ట్ గడువు వరకు చెల్లుతుంది. వెంటనే మార్చాల్సిన అవసరం లేదు. కొత్తగా తీసుకునేటప్పుడు లేదా రీన్యువల్ సమయంలో ఈ పాస్పోర్ట్ తీసుకోవచ్చు. స్మార్ట్ ట్రావెల్ కోసం స్మార్ట్ పాస్పోర్ట్. ఈ వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి.